సార్ నమస్తే అండి. ఏం పేరు మీ నా పేరు? పేరు సార్ జగదీష్ కుమార్ అండి. జగదీష్ కుమార్ గారు. సార్ తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అదే అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఏపీలో కూడా మా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రెండు కలిపి. సో తెలంగాణవి తీసుకుందాం. ఇక్కడ 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మరి ఏంటి సార్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ 17 మరి బీజేపీ మాకే వస్తాయని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 17 మేమే సాధిస్తాం అంటున్నారు. టీఆర్ఎస్ కూడా అంటుంది. సో తెలంగాణలో ఎలా ఉండబోతుంది? దేశంలో ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? నా ఏజ్ 53 సంవత్సరాలు అండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. హైదరాబాద్లో కూడా పుట్టి పెరిగాను. ఊరి నుంచి వచ్చినవాడిని. ఈ 14 ఏండ్లలో ఏదైతే చేంజ్ ఉందో, గత 40 ఏళ్ళలో ఏమైతే ఉన్నదో నేను చూసిన వరకు చాలా డిఫరెన్స్ అండి. ఓకే. ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థగా ఈరోజు గ్లోబలైజేషన్లో భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నత స్థానానికి వెళ్ళింది అని కాకుండా, అదొక్కటే కాకుండా కూడా స్థానికంగా కూడా నుంచి మొదలు పెడితే విద్యాపరంగా మనకున్నటువంటి డెవలప్మెంట్ అన్ని ఆస్పెక్ట్లో డెవలప్మెంట్ నేను చూస్తున్నాను. ఇక్కడ విద్యార్థులతో చూసుకోవచ్చు, ఒక సామాన్యుడిగా ఉన్న చూడొచ్చు. ప్రతి ఒక్కరికి జీడిపి పెరిగిందండి. ఇప్పుడున్న దాంట్లో మనిషి ఇన్కమ్ పెరిగింది. తర్వాత ఈ కంప్యూటరైజేషను, ఈ జిఎస్టీ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి విషయం తెలిసే స్థాయికి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా తన సంపాదనలో ఎంత పోతుంది, ఎంత వస్తుంది అనే దానికి ఒక నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలో మనము ఏమిటి దేశం అంటే ఒక పేరు తెచ్చామండి. ఒక 20 ఏళ్ళ కింద మనం ఒక యూరోప్కి పోతేనో, ఒక డెవలప్డ్ కంట్రీకి పోతే భారతదేశం ఇండియానా, ఓ పూర్ కంట్రీ, మీరు ఏదో బతకనికి వచ్చిండ్రా అంటుండ్రు. ఇప్పుడు అట్లా కాదు, మన దగ్గరికి వస్తున్నారు. మేము పెట్టుబడి పెడుతున్నాం అంటున్నారు. అక్కడ పోతే మేము ఇండియా ఇట్లా సాఫ్ట్వేర్ అంటే వాళ్ళంతకు వాళ్ళ హెల్ప్ తీసుకునే పరిస్థితికి మనం వచ్చినాం. ఒకరోజు అప్పులు తీసుకునేటోళ్ళం, ఈరోజు దేశాలకు అప్పులు ఇస్తున్నామండి. అటువంటి స్థితి మేము చూస్తామనుకోలేదు, ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఎక్కడ కూడా కరప్షన్, స్కాములు అనేది చాలా తక్కువ చూస్తున్నామండి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు బాగున్నది. అదేవిధంగా రోడ్స్ అండి, దేశంలో రోడ్స్ ప్రతి మారుమూలకు ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే అంటారో మనము, ఈ అస్సాం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అగర్తలా అటు సైడు రోడ్స్ అయినాయి, ఎయిర్పోర్ట్స్ అయినాయి, కమ్యూనికేషన్స్ అయినాయి. తర్వాత అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకున్న విద్యావంతులు ఎక్కువైంది అటు సైడ్. ఇంతకుముందు డ్రగ్స్ పండించి ఏదో సప్లై చేస్తుండ్రి. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థితికి దేశం వచ్చి ముఖ్యంగా డిఫెన్స్లో చూసుకుంటే మనము 90% తీసుకునేటోళ్ళం. డిఫెన్స్కి R&Dకి పైసలు ఇచ్చకపోతే ఈరోజు చూడండి, మీరు పేపర్లు ఎక్కడ చూడండి, డిఫెన్స్లో ఏదో ఒక కొత్త ఇన్నోవేటివ్ దేశానికి వాళ్ళు కొత్త డిఫెన్స్ సిస్టమ్ను మనకు ఇస్తున్నారు. అదేవిధంగా మనము శాటిలైట్ ఏదైతే మనకున్న ఇస్రో ఈరోజు మనము ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బాగా సపోర్ట్ దొరికినందుకు మోడీ గారు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, మోడీ అండ్ టీమ్ అండి. అంటే గవర్నమెంట్, మోడీ అంటే ఎవరో నథింగ్ కూడా గవర్నమెంట్ అండి. గవర్నమెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, అన్ని విభాగాలు ఉన్నాయి. అన్నిట్లో సిస్టమ్ ఏర్పరిచింది ఆ విధంగా కింది వరకు తీసుకెళ్ళడానికి. సో కాబట్టి మోడీ ఒక స్టీరింగ్ నడుపుతున్నాడు. స్టీరింగ్కు అన్ని బస్సు నడిపేటప్పుడు బస్సుకు టైర్లు బాగుండాలి, బస్సుకు టైర్లు మంచిగా ఉండాలి, ఇంజన్ మంచిగా ఉండాలి, అన్నీ బాగుండాలి. కాబట్టి ఉంటే మోడీ నడుపుతారు. కాబట్టి ఆయన టీం రావాలంటే దేశంలో సీట్లు ఎక్కువ కావాలి. దేశంలో సీట్లు ఎక్కువ చేస్తే మంచి మంత్రులు వస్తారు. మంచి మంత్రులు ఉంటే మంచి కార్యక్రమము, మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. 400 అంటున్నారు సార్. ఈసారి ఎలా 400 వచ్చే అవకాశం ఉంది అనుకోవాలండి. మనం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు అనుకోం ఈసారి వరల్డ్ కప్లో గెలుస్తామంటే అనుకోమా? అనుకోవడం తప్పేమన్నా? అనుకుంటేనే కదండి మనం ముందుకెళ్ళేది. కాబట్టి మనం వరల్డ్ మ్యాచ్ ఎట్లా కప్పు కొట్టుకోవాలనుకుంటున్నామో ఈసారి 400 కాబట్టి ఇంకెక్కువ అనుకున్నా నష్టం లేదు. తప్పేం లేదు, పాజిటివ్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్లో వాళ్ళు చెప్పిన నాకు ఇన్ని వస్తాయని చెప్పి ఒక 2 ఎక్కువనే గెలిచిండ్రు, కానీ తక్కువ తెలియదు. పబ్లిక్కు ఇంకా ఎక్కువ తెలియాలి. ఈ సెక్యులర్ అని ఏదేదో అని దేశాన్ని విభజించే వాళ్ళు ఉంటుంటారు, రకరకాలుగా ఉన్నారు. కాకపోతే నా వ్యక్తిగత ఒక ప్రజల నుంచి వచ్చినోని కాబట్టి ఒక స్థిరంగా ఉండే గవర్నమెంట్ కావాలి. స్థిరంగా ఉంటేనే వేరే దేశాలలో మనకు భయపడతారు, మనతో మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. అక్కడ నుంచి మనము టెక్నాలజీ కానీ ఏది కానీ షేరింగ్ తీసుకోవడం, ఇవ్వడం అనేది బాగా జరుగుతుంది. నమ్మకం కావాలి. నమ్మకం ఇంటికి పెద్ద గట్టివాడు ఉంటేనే ఎవరైనా ఇంటికి నమ్ముతారండి. మన కుటుంబంలోనే కుటుంబం తాగబోతూ ఎవడు మంచి పిల్లల్ని మంచిగా చూసుకోవడం వాళ్ళని గౌరవిస్తారు పక్కకు. కాబట్టి కుటుంబం పెద్ద మంచిగా ఉంటేనే మన పక్క వాళ్ళు గౌరవిస్తారు. కాబట్టి ఇలా కుటుంబ పెద్ద ఎవరంటే మోడీ. సార్ మరి ఇప్పుడు ఉన్న ఈ 17 స్థానాలు తెలంగాణలో ఎలా ఉండబోతుంది? మంచిగా ఉన్నాయండి. సార్ మంచి క్యాండిడేట్ ఎన్నుకుంటున్నారు. మోడీ కూడా ఆల్రెడీ 2-3 సార్లు ఇక్కడికి వచ్చినట్టున్నారు. వేరే వాళ్ళు కూడా వస్తున్నారు.
ముందే ప్రకటించిన కొన్ని పేర్లు మ్యాక్సిమం పేర్లు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ముందే ప్రకటించారు కాబట్టి వాళ్ళ పనులు చూసుకోవడానికి బాగుంటుంది. మంచి స్వచ్ఛమైనటువంటి ఎన్నికలు, దేశానికి అభివృద్ధికి కావాల్సిన ఎలక్షన్స్ కాబట్టి ఈసారి 18 నుంచి 22 సంవత్సరాలలో చాలామంది కొత్త ఓటర్స్ 2 లక్షల పైన వచ్చాయి. వాళ్ళందరూ ఓట్లు వేయాలి. ఓట్లు వేయకపోతే మన మనుషులం కాదండి. ఓటు అయిపోతే మనిషి కింద కాదు, శవం లాగానే, ఒక హాస్పిటల్లో శవం కిందనే లెక్క. కాబట్టి ఓటు ఉన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు వేయాలి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు వేస్తలేరండి. ఆ దౌర్భాగ్యం ఏమంటే దేశంలో చదువుకున్న వాళ్ళు ఇండ్లలో వండుకుంటున్నారు. వాళ్ళకు లాస్ట్ టైం మనం చూసాం కనీసం 50% కూడా ఓటు. ముఖ్యంగా పట్టణాలలో ఇండ్లలో ఉన్న వాళ్ళు ఇండ్లలో పండుకోకుండా రేపు రోజు అభివృద్ధి అనే మాట వాళ్ళ నోటి నుంచి కనిపించాలనుకుంటే ఓటు వేయాలి. ఎవరికి వేయండి, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి, కానీ ఓటు వేయాలి, వేపియాలండి. ఇంట్లో వేయాలి, వేపిస్తేనే ఓటేజ్ పర్సంటేజ్ ఎంత పెరిగితే అప్పుడు అంతమంది ప్రజానాయకులకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంతమంది వేసిండ్రంటారు. ఇప్పుడు మేము సికింద్రాబాద్లో మొత్తం పర్యటిస్తున్నాము. అంటే ఈ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ బాగుందా లేకపోతే ఎలా ఉంది? బీజేపీ బాగుందా, టీఆర్ఎస్ బాగుందా? గత ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి సరిగ్గా తెలియదండి. ఎందుకంటే పబ్లిక్లో ఉండాలి. కిషన్ రెడ్డి పబ్లిక్లో ఉంటారు, ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమంలో ఏదో దాంట్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరండి? డిక్లేర్ కాదు, వాళ్ళు ఇచ్చుకొని లాస్ట్కు వాళ్ళు ఎక్కడికెళ్ళో పబ్లిక్లో రోజు కనిపిస్తే బాగుంటుంది. అటువంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలి, కానీ అందుబాటులో కానీ ఎవరు తెలియని వాళ్ళని తెస్తే వాళ్ళు ఓన్లీ జస్ట్ ఫర్ ద సీట్ కొరకు వచ్చినట్టు ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. కిషన్ రెడ్డి గారు ఎంత మీ అభిప్రాయం? ఈసారి బాగానే వస్తారు, మంచిగా వస్తుంది. గ్రాండ్ షూర్గా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఈసారి ఆయన పోయినసారి కంటే కూడా మంచి మెజారిటీతో వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.